వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. అంతర్జాతీయ వేదికపై ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా డీల్పై ప్రపంచవ్యాప్తంగా అంతా సంతోషంగా ఉన్నారని, ఒకవేళ ఇరాన్ ఈ డీల్పై సంతకం పెట్టకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించారు. డీల్కు కేవలం 2 రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. డీల్ కుదుర్చుకోకపోతే ఇరాన్పై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని, ప్రస్తుతం తాము ఇరాన్లో పైసా కూడా పెట్టుబడి పెట్టడం లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇరాన్కి సంబంధించినటువంటి అమెరికా కీలకంగా కూడా మనకు 19వ తేదీన ఇటు ఒక ఒప్పందం కుదరబోతుంది. కానీ ఒక 2 రోజుల ముందుగానే G7 శిఖరాగ్ర వేదికగా మరొకసారి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దాదాపు ఇందులో ఉండేటటువంటి దేశాల అంటే అధ్యక్షుల ముందర నేనే బాస్ అన్నటువంటి ఒక డైలాగ్తో ప్రారంభించినటువంటి ఏదైతే అంటే ఒక శాంతి ఒప్పందం అనుకోవచ్చు. గతంలో అమెరికాకు ఒబామా చేసినటువంటి ఒప్పందాన్ని ఒకవైపు విమర్శిస్తూ లంచమిచ్చి అణు ఒప్పందానికి ఆ రోజు ఒబామా ఒప్పుకున్నాడు అంటూ మరొకసారి డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇరాన్తో జరిగేటటువంటి ఒప్పందం ఒకవేళ సంతకం చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ తన ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తాము అంటూ దాదాపు 60 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా అమెరికా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. 19వ తేదీన స్విట్జర్లాండ్లో జరిగేటటువంటి ఇరు దేశాల మధ్య జరిగేటటువంటి సంతకాల్లో ఖచ్చితంగా ఇటు ఇరాన్ సంతకం చేయాల్సిందే అంటూ మరొకసారి ఇరాన్పై మాటల వర్షం అంటే ఎప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఒకవైపు హార్మోజ్ జలసంధి ఓపెన్ అవుతుంది, ప్రపంచ దేశాలంతా కూడా సంతోషపడుతున్నటువంటి తరుణం ఒకటి, మరొకటి మార్కెట్లు కూడా కుబేలైనటువంటిది ఒక్కసారిగా కూడా పుంజుకుంటున్నటువంటి తరుణంలో మరొకసారి ఇక్కడ 19వ తేదీన శాంతి ఒప్పందం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ అది G7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో చాలా కీలకంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో మరొకసారి అమెరికా ఇరాన్కి అంటే ఏ క్షణమైనా కూడా ఒకవేళ సంతకం చేయకపోతే దాడి చేయవచ్చు అన్నటువంటిది మాత్రము అన్ని దేశాల ఎదురుగా ఇవ్వడము, ఈ వ్యాఖ్యలు చేయడం అన్నదే చాలా కీలకం. ఎందుకంటే ఈ అమెరికాకు సంబంధించినటువంటిది ఒక ఒప్పందానికి రావడానికి కూడా మధ్యవర్తులుగా యూరోపియన్ కంట్రీస్, తర్వాత ఇటు పాకిస్తాను, చాలా దేశాల నేతలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ దేశ అధ్యక్షుల ఎదురుగానే ఈ సమావేశంలోనే చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం అన్నదే దాదాపు అంటే ఎప్పుడు ఏ క్షణాన డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఉంటాయి అన్నది మాత్రం మరొకసారి దీని అంటే నిదర్శనం అని చెప్పవచ్చు. దాదాపు 19వ తేదీన జరిగేటటువంటి శాంతి ఒప్పందానికి సంబంధించినటువంటిది ఈ ఒప్పందం చాలా బాగుంది, ఖచ్చితంగా ఇది ముందుకు అంటే ప్రపంచ శాంతి పరంగా ముందుకు వెళ్తున్నటువంటిది అన్నటువంటిది అటు యూరోపియన్ కంట్రీస్ అనుకోవచ్చు, జర్మనీ, జపాన్ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి దేశం కూడా ప్రశంసించింది. అలా ప్రశంసించినటువంటి 5 నిమిషాలకే మరొకసారి డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా దీనిపై సంతకం చేయాలి, ఒకవేళ సంతకం చేయకపోతే ఖచ్చితంగా మరొకసారి బాంబుల వర్షం ఉంటుంది. మొత్తం అంటే అక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి ఇప్పటికే చాలా నష్టపోయింది, మరొకసారి యుద్ధానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము. ఇది 60 రోజుల పాటు కూడా సంతకం చేసినా ఒకవేళ ప్రతి నిమిషం కూడా అమెరికా కనుసన్నల్లోనే ఇరాన్ ఉంటుంది అన్నటువంటిది ఇటు శిఖరాగ్ర సమావేశంలో అన్ని దేశాల అధ్యక్షుల మధ్య చేసినటువంటి కీలకమైనటువంటి ప్రకటన. దీనిపై ఖచ్చితంగా ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే స్విట్జర్లాండ్ వేదికగా జరిగేటటువంటి శాంతి ఒప్పందంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ఇటు ఇరాన్ ఒప్పుకోవడము, మరొక పారు ఇటు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన మాత్రము చాలా కొంత వివాదాస్పదమైనటువంటిది. దీనికి ఇరాన్ స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈరోజు ఏదైతే వ్యాఖ్యలు చేశారో రేపు జరిగేటటువంటి మనకు శాంతి ఒప్పందానికి కొంత అడ్డంకులు ఏమైనా సృష్టిస్తుందా అన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ కళ.